ఉపాసన గారు తెలియక ఆ మాట అనిండొచ్చనే మనం అనుకుంటున్నాం. కానీ ఆవిడ గూడా డీప్ స్టేట్‌లోనే బతికేస్తోంది. అదెలా అనేది ఆవిడకి గూడా తెలీదు. ఆవిడ చుట్టూ డీప్ స్టేట్ కాన్స్పిరసీయే ఉంది. కాబట్టి ఆవిడ ఆ ఆలోచనలోనే ఉన్నారు. మరి ఎవరెవరున్నారట్లా? ఎందుకు ఆ ఆలోచనొచ్చింది ఆవిడకి? ఆవిడెందుకు సమాజాన్ని ఈ రకంగా డైవర్ట్ చేస్తోందా? డైరెక్ట్ చేస్తోందా? అనేది ప్రతిదీ మొత్తం మనకు సినిమా నిజం చెప్పాలంటే. సో, మామిడి గిరిధర్ గారితో మాట్లాడదాం. విశ్లేషకులు వారున్నారు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే రఘుజీ, నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మీరన్నట్టు డీప్ స్టేట్ విషయం కావచ్చు, టీఎఫ్ఆర్ విషయం కావచ్చు ఇప్పుడు అర్థమైంది. సో మీరన్నట్టు తెలిసో తెలియకోనే ఒక రకంగా తెలియకనే ఆవిడ మాట్లాడింది అనే గ్రాంటెడ్ గా తీసుకుందాం. ఎందుకంటే తెలిసి కుట్ర పన్నాలనే ఉద్దేశం ఆవిడకి లేకపోవచ్చేమో అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ లోనే అట్లా తీసుకుందాము. అయితే ఇక్కడ మనం ఈ పాయింట్కి వచ్చేసరికి సార్, శ్రీధర్ వెంబు ఆయన ఏమంటారు, అసలు 20 ఏళ్ల లోపే మీరు అంటే 20 దశకంలోనే మీరు పిల్లల్ని కనేయండి అనేది కూడా ఆయన చెప్పేస్తున్నాడు. ఇదొక ఎత్తు. అయితే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి కదా. ఒకప్పుడు అంటే కొంత బాల్య వివాహం కాకుండా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసాక పెళ్లి చేసుకోవడం, తర్వాత అమ్మమ్మ, నానమ్మ, తాతగారులు వీళ్ళంతా ఉండి చూసుకోవడం, ఒక జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడేమో న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇద్దరు సంపాదిస్తే గానీ వర్కౌట్ కాదు. ఈలోపు ఆడవాళ్ళు కూడా మేము కూడా ఉన్నాము సమానంగా అనుకుంటూ వాళ్ళు వస్తున్నారు. కెరియర్లో ముందుకెళ్ళాలి. ఈ ఈ కంటెంపరీ సిచ్యువేషన్స్ లో కొంతమంది అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు, మీరు 20 దశకంలో కనడం అనేది కష్టము అనేది. అదే సిస్టమ్ ఎవరు తయారు చేశారు? ఈ రోజు అంత కాస్ట్లీ వ్యవస్థను ఎవరు తయారు చేశారు? అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకున్న జీతంతో నాకు ఏదో 50,000 ఈఎంఐ కడితే కానీ నాకు ఇల్లు గడవదు, కనీసం అంటే 50,000 కడితే కానీ నాకు ఇల్లు దొరకదు అన్నటువంటి పరిస్థితిలో నేను 30,000 మాత్రమే కట్టుకోగలను. కాబట్టి నా భార్య కూడా పనిచేయాలి, ఆవిడ కూడా పనిచేస్తే నాకు ఇద్దరు కలిసి మాకు 40,000-45,000 దాకా మేము ఈఎంఐ ఇచ్చుకోగలము. ఇంకా 5-10,000 మాకు తక్కువ ఉంది. ఏదో నెక్స్ట్ ఇయర్ కి నాకు ప్రమోషన్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ కి నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, అప్పుడు ఏదో చూసుకుందామని మనం నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేసామంటే మనకు 50,000-55,000 ఈఎంఐ కట్టగలిగిన స్తోమం వచ్చేసరికి ఈఎంఐ 65,000 అయిపోయింది, 70,000 అవుతుంది. ఒక మృగతృష్ణ, ఒక మనకు ఎండమావిలో మనకి ఉంటుంది, దాన్ని ఏమంటారు, మిరాజ్ అంటాం మనం ఇంగ్లీష్ లో. దాని వెనక పరిగెడుతూ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. వయాసిస్ లాగా. వయాసిస్ అంటే వయాసిస్ వేరే, వయసులో నీళ్లు ఉంటాయి, అసలైన నీళ్లు. దీని మృగతృష్ణ అంటే మనకు అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ నీళ్లు ఉండవు. దాని చూస్తే అక్కడ నీళ్ళే ఉండవు, మళ్ళీ అక్కడ వేడి ఉంటుంది, అందుకని ఏముండదు. అలా మనం పరిగెడుతూనే ఉంది ఈ సమాజం. దీన్ని అదే పనిగా స్ట్రక్చర్ అలా క్రియేట్ చేశారు వాళ్ళు, ఈ డీప్ స్టేట్ అలా క్రియేట్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పి ఉంటుంది, మీరు దాని పేరు వినే ఉంటారు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో డావోస్ లో వాళ్ళు కలుస్తుంటారు. మనకి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మనకు రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కేంద్ర మంత్రులు కొంతమంది వాళ్ళందరూ వెళ్తుంటారు. అది పెద్ద ఒక యాత్రలాగా వెళ్తుంటారు. బయట జరిగే చర్చలు వేరే, లోపల జరిగే చర్చలు వేరే. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు, కానీ మీకు అది ఇంటర్నెట్ లో మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంది, మనం వెతికితే దొరుకుతుంది. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు, ఒక యంగ్ కుర్రాడు, ఒక అతను అంటే ఒక 25-30 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, కొద్దిగా గడ్డ ఉంటుంది, అతను నవ్వుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని వీడియో ఉంది. దానిపైన వీళ్ళు ఇచ్చినటువంటి కామెంట్స్ అన్ని వస్తుంటాయి. ఏం చెప్పారు వాళ్ళు? మొదటిది, యూ ఓన్ నథింగ్, యూ విల్ ఓన్ నథింగ్. రెండవది, యూ విల్ హ్యావ్ నో ప్రైవసీ. మూడవది, అండ్ యూ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హ్యాపీయర్. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే మీకంటూ సొంత ఆస్తి ఏమీ ఉండదు. ద ఇయర్ ఇస్ 2030, అది ఫస్ట్ స్టేట్మెంట్. 2030 వచ్చేసరికి మీకంటూ సొంత ఆస్తి ఏమీ ఉండదు. రెండు, మీకు ఎటువంటి ప్రైవసీ ఉండదు. ఈ రెండు ఎప్పుడైతే సమాజంలో సిద్ధిస్తాయో ఎప్పుడు లేనంత సంతోషంగా మీరు ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళ పాలసీ. సో దీన్ని ప్రాక్టికల్ గా ప్రపంచంలో ఏం చేస్తున్నారో చూడొచ్చు. మొదటిది, మీకు ఆస్తులు లేవు, మీకు కారు కొనాల్సిన అవసరం లేదు, ఓలా ఊబర్ వచ్చేసినాయి. మీకు ఇంట్లో వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, కుకింగ్ రేంజ్ ఏం అక్కర్లేదు, మీకు స్విగ్గీ జొమాటో వచ్చేసినాయి. అలాగే ప్రతి అంశం కూడా ఇప్పుడు ఆల్రెడీ ముంబైలో స్టార్ట్ అయిపోయింది, డ్రోన్ డెలివరీస్. నాకు వాషింగ్ మెషిన్ అక్కర్లేదు, నేను ఆర్డర్ ఇస్తే కనుక డ్రోన్ వస్తుంది, నా బట్టలు తీసుకెళ్ళి ఉతికి మళ్ళీ తెచ్చేస్తుంది. కాబట్టి నాకు వాషింగ్ మెషిన్ ఒక అసెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు వెళ్ళారంటే వీళ్ళు, ఈ రోజు మీరు గ్రీన్ షర్ట్ వేసుకున్నారు, నేను బ్లూ కోట్ వేసుకున్నాను, నాకు బ్లూ కోట్ కావాలి, యాప్ లో వెళ్ళి నాకు బ్లూ కోట్ పలానా సైజ్ కావాలంటే ఒక డ్రోన్ వచ్చి నాకు డెలివరీ చేస్తుంది. ఒక రోజు 2 రోజుల్లో నేను వాడుకుని రిటర్న్ చేస్తే ఆ 2 రోజులు నేను రెంట్ కట్టుకోవాలి. ఈ కోట్ కూడా నాది కాదు, ఆ గ్రీన్ షర్ట్ మీది కాదు, ఇవన్నీ కూడా రెంట్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు అసెట్, ఆస్తి అన్నది తీసేసి కంప్లీట్ గా సర్వీస్ కి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు.
మరి ప్రపంచం అంతా సర్వీస్ షిఫ్ట్ అయితే ఆస్తులు ఎవరి దగ్గర ఉంటాయి? ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకని మీ చేతికి ఆస్తులు రాకుండా ఈ సిస్టమ్ అంతా సెట్ చేస్తున్నారు. అందుకనే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంత గొడ్డు చాకరీ చేసినా ఆస్తులు సంపాదించలేదు. ఆస్తుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఒక్క సంవత్సరంలో చూసాం మనం. గత సంవత్సరంలో 75,000-80,000 ఉన్నటువంటి తులం బంగారం ఇప్పుడు 130,000 వెళ్ళిపోయింది. ఒక్క సంవత్సరంలో డబ్బులే. ఎందుకైంది అది? పామరుడి చేతికి దొరకకూడదు అన్నటువంటి విషయం. అంటే వాళ్ళ ఆస్తులని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, సర్వీసెస్ మాత్రమే మీకు ఉంటాయి, అంతకు మించి ఏమీ లేదు. అలా తయారు చేస్తున్నారు సమాజం. దీని వెనకాల మూల కారణం చెప్పాను కదా, WEF యొక్క ఆలోచన దృక్పథం. రెండవది, యూ హ్యావ్ నో ప్రైవసీ. ఈ రోజు మనకి ఏం ప్రైవసీ ఉంది? మీరు సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసినా మీరు అలా నడుస్తున్నారు, మీకు కుడికాలు దెబ్బ తగిలిందా, ఎడంకాలు కుంటుందా, మొత్తం రికార్డ్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు నడిచారు, ఎక్కడికి వెళ్ళారు, మీరు మొత్తం రికార్డ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు చూసే ఉంటారు, మీ ఆలోచన ఏదో, మీరు ఏదో ఫలానా ఏదో షర్ట్ కొనుక్కోవాలి, ఏదో కోట్ కొనుక్కోవాలి, ఏదో ఆలోచన ఉంటుంది. మీరు సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తే మీకు అవే దొరుకుతాయి. సో ఇవి ఎంతవరకు వెళ్ళిపోయిందో రీసెర్చ్ మనం అర్థం చేస్తాం. నేను గూగుల్లో పనిచేసి వచ్చినటువంటి నాకు తెలుసు అక్కడ ఎటువంటి రీసెర్చ్ జరుగుతుందో వెనకాల. మామూలు ఈ అల్గోరిథమ్స్ చేసేటువంటి సైంటిస్టులు, వీళ్ళ అల్గోరిథం చేసే ఇంజనీర్స్ కంటే కూడా సైకాలజీకి ఎక్కువ జీతాలు ఇస్తారు. మాస్ సైకాలజీ, సమాజం, సొసైటల్ సైకాలజీ మీద విపరీతమైన స్టడీ జరుగుతుంది. వీళ్ళని ఎలా అధీనంలో తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న దాని మీదే ఈ సోషల్ మీడియా అంతా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక మనకు ప్రైవసీ లేదు. మిగిలిపోయిన మనకు ప్రైవసీ ఏంటి? మనకు ఉన్నటువంటి కరెన్సీ నోట్స్. ఈ రోజు కరెన్సీ నోట్స్ కూడా పోయినాయి. మనకు మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. భారతదేశం కూడా డిజిటలైజ్ అయిపోయింది. నాకు డిజిటల్ ఈ ఫోన్ పేలు, నాకు గూగుల్ పేలు లేవు. నాకు నేను నరకం అనుభవిస్తున్నాను నాకు తెలుసు. బయటకి ఎవరైనా ఆటోనో టాక్సీకో వెళ్తే వాడితే చిల్లర లేదు. ఏం చేయాలి? మనకేమో ఏటీఎంలో 500 రూపాయలు తప్ప ఇంకేమి రావు. అక్కడ చిల్లర 136 రూపాయలు అంటే కానీ 30 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఇది పరిస్థితి. అందరూ ఫోన్ పేలు ఇవే చేస్తున్నారు. మన దేశంలో ఇది. యూరోప్ లో ఏం చేశారంటే CBDC అంటారు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని తీసుకొచ్చారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో 500 యూరోల కంటే మీరు కనుక ఎక్కువ క్యాష్ రూపాయన ఖర్చు పెడితే మీ మీద కేసు అవుతుంది. ఆ డిజిటల్ కరెన్సీ వాడుకోవాలి. ఆ డిజిటల్ కరెన్సీ వాడుకోవడం వల్ల చాలా అద్భుతం. మనం పేపర్ ఆదా చేయొచ్చు, మన పర్యావరణం కాపాడొచ్చు, చెట్లను నరకడం ఆపచ్చు. అద్భుతం కదా? కానీ కాదు. అది ఎందుకు చేశారంటే వాళ్ళ అవసరాల కోసం చేశారు. వాళ్ళు మీ మీద మ్యాండేట్ పెట్టబోతున్నారు. మీరు ఎలా జీవించాలి కండిషన్స్ వాళ్ళు పెడతారు. వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ విరుద్ధంగా మీరు వెళ్ళారంటే మీకు స్కోరింగ్ ఉంటుంది, మీకు నెగటివ్ స్కోరింగ్ ఇస్తారు. ఫర్ ఇన్స్టెన్స్, వ్యాక్సిన్ తీసుకోవాలి. మీరు కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకోవాలి. చాలా మంది మన దేశంలో వ్యాక్సిన్ తీసుకోలేదు. అలాగే మనకు నోవాక్ జోకోవిచ్, మల్టిపుల్ స్లామ్ విన్నర్, అతను తీసుకోలేదు, వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కి వెళ్తే అతన్ని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి పడేస్తారు. కాబట్టి అటువంటివి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వ్యాక్సిన్స్ తీసుకోకపోతే మిమ్మల్ని నెగటివ్ స్కోరింగ్ ఇస్తారు. అలాగే ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఎంత నీళ్లు ఎంత వాడాలి, 20 లీటర్లో 30 లీటర్లో ఏదో టార్గెట్ పెడతారు. మీరు అంతకంటే ఎక్కువ వాడారంటే మీకు నెగటివ్ స్కోరింగ్. మీ కారు, ఎటువంటి కార్లు వాడుతున్నారంటే దానికి ప్రదూషణ ఉంటుంది కాబట్టి దానికి స్కోరింగ్. ఇటువంటివన్నీ మీ మీద స్కోర్స్ పెట్టి మీరు ఎంత దూరం తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, పర్యావరణాన్ని ఎంత మీరు నష్టపరుస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ఒక స్కోరింగ్ పెట్టి వాళ్ళ మాటలు మీరు వింటున్నారా లేదా, వ్యాక్సిన్ మ్యాండేట్స్ లాంటివి, ఇటువంటివన్నీ వీటన్నిటికి స్కోరింగ్ ఇచ్చి వాళ్ళ రెడ్ లైన్ ఒకటి పెడతారు. ఆ రెడ్ లైన్ కంటే తక్కువ స్కోర్ మీకు వచ్చిందంటే మీ కష్టార్జితం, మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నది, మీ బ్యాంక్ లో ఉన్నది మీరు విత్డ్రా చేసుకోలేరు. మీ CBDC, మీ క్రెడిట్ కార్డులు ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి. అది మీ ఆస్తి, మీ సొంతం. ఈ రోజు మన దగ్గర క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, నేను విలాసాలకు వాడుకోవచ్చు, లేదా దాన ధర్మాలు చేయొచ్చు, హుండీలో వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అప్పుడు అదంతా కుదరదు. వాళ్ళు ఏం చెప్పారో దాని ఆస్తిగా వెళ్ళాలి. ఇదేదో నేను చాలా పుక్కడి పురాణాలు చెప్తున్నాను అనుకోకండి. కోవిడ్ వచ్చినప్పుడు ఆల్రెడీ టెస్ట్ అయింది. చైనాలో వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంది, యాప్ ఉండేది. యాప్ లో మీకు కోవిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు నెగిటివ్ వచ్చిందంటే కానీ గ్రీన్ QR కోడ్ వచ్చేది. గ్రీన్ QR కోడ్ వస్తే మీరు బయటకు వెళ్ళొచ్చు, మీరు బస్సులో తిరగచ్చు, మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, మీరు ATM విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు లిఫ్ట్ దిగచ్చు, లిఫ్ట్ అది పనిచేస్తుంది, లేకపోతే మీరు లిఫ్ట్ కూడా దిగలేరు, ఇరుక్కుపోతారు. సో అటువంటిది ట్రై చేశారు. ఒక వారం తర్వాత మీరు కనుక మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. మరి టెస్ట్ చేసుకోలేదంటే ముందర ఒక 2 రోజులు ఆరెంజ్ ఉంటుంది, 2 రోజుల తర్వాత మీరు టెస్ట్ చేసుకోకపోయినా లేదా మీకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినా అది రెడ్ అయిపోయింది, మీ ఇంటి నుంచి బయట కూడా రాలేదు. రైట్? సో ఈ రోజు అనుకుందాం, ఫర్ సపోజ్ ఈ రోజు మీకు గ్రీన్ వచ్చింది, టెస్ట్ చేశారు, మీకు నెగిటివ్ వచ్చింది, సో గ్రీన్ QR కోడ్ అయింది. ఇమ్మీడియట్ గా మీరు కింద దిగి ఎదురుగా ఉన్న ATM లో పైసలు విత్డ్రా చేయడానికి వెళ్ళారు.
వెళ్ళంగానే మీ ఫేస్ అక్కడ ఫేషియల్ రికగ్నిషన్ చూస్తుంది ఆ కెమెరా. 5G ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి మీ బ్యాంక్ అకౌంట్ అన్ని తెలిసిపోతున్నాడు. మీరు విత్డ్రా చేయడానికి వచ్చారని తెలుసు. మీరు వెళ్ళి ఏటీఎం కార్డు దాంట్లో మెషిన్ లో పెట్టంగానే రెడ్ అయిపోతుంది క్యూఆర్ కోడ్. మీరు విత్డ్రా చేయలేదు. ఎందుకు? ఇప్పుడే కదా నాకు వచ్చింది. కానీ వెనక నుంచి ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో బ్యాంకుల్లో పైసలు అయిపోయింది. ఇలా చూసి ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గొడవ పెడితే ట్యాంకులు తీసుకొచ్చారు వీధుల్లోకి. కాబట్టి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. ప్రపంచాన్ని కంట్రోల్ చేసే దిశగా ఇవన్నీ చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కామన్ ఎవరైతే మనకు జంటలు ఉన్నారో వాళ్ళ చేయి జారిపోతున్నాయి. ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. గతంలో సంవత్సరానికి 10 లక్షల జీతం ఉందంటే కనుక ఒక లగ్జూరియస్ జీవితం అని గడిపేవాళ్ళు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ ఇందులో పని మనుషులు దొరకట్లేదు. మనం పిల్లని కంటే కనుక ఈరోజు ఆ పిల్లని చూసుకోవడానికి కేర్ టేకర్ నెలకి 20-30 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ లేదు మనకు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేశారు. వాళ్ళ ఈ డీప్ స్టేట్ ఎక్కడెక్కడ చేశారో మనం చూస్తే కనుక టన్ అయిపోతాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలుగు సీరియల్స్ చూడండి. రోజు మనం సీరియల్స్ వస్తాయి కదా సాయంత్రం. సీరియల్స్ లో అత్త అన్న క్యారెక్టర్ ఎక్కువ నెగిటివ్. ఆవిడ ఒక విలన్. ఆడబడుచు అనేది ఏదైనా మీకు కప్పు కాఫీ తెచ్చిస్తాను విషయం ఉండి తీరుతుంది. సో ఇక నెగిటివ్ క్యారెక్టర్ తీసుకొచ్చారు. రైట్. కంప్లీట్ గా ఉమ్మడి కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. చిన్న పిల్ల 11-12 ఏళ్ల పిల్ల, ఇంకా పెద్ద మనిషి కూడా అవ్వలేదు, పెళ్ళి అవ్వాలి రేపు. ఆ పిల్లకి అప్పటి నుంచి మనసులో ఏముంటుంది? అత్త మామ ఉన్నటువంటి ఇంటికి నేను వెళ్ళను, ఆ మొగుడు నేను ఇద్దరు ఉంటేనే వెళ్తాను. అంటే ఉమ్మడి కుటుంబాన్ని చంపేశారు. ప్లస్ గతంలో అట్లీస్ట్ మా తరము బహుశా ఇంకా మీ తరం దాకా కూడా కొంత తొందరగా పెళ్లిళ్ళు అయ్యాయి. అంటే వీళ్ళు పిల్లలు పెరిగి ఉద్యోగాలు వచ్చేసరికి ఇంకా తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ 35 ఏళ్ల తర్వాత చేసేవాళ్ళు బహుశా వాళ్ళకి ఉండకపోవచ్చు. కానీ బట్ జనరల్ గా అప్పుడు ఉన్నటువంటి 20 ఇయర్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళు వచ్చి మనవాళ్ళని చూసుకునే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. ఎకో సిస్టమ్ లేదు మన దేశం. కాబట్టి పిల్లలు కనడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. వాళ్ళని మెయింటైన్ చేయడం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అందుకని పిల్లల్ని కనడం మానేశారు. సో ఈ టీఎఫ్ఆర్ దెబ్బతింది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి టీఎఫ్ఆర్ 1.4 కంటే కింద పడిపోయింది. మన దేశ భవిష్యత్ ఏమవుతుంది? వాళ్ళ వ్యక్తిగతంగా చూస్తే మేము తట్టుకోలేము, మా ఖర్చులు భరించలేము అంటాం. స్కూల్, మీరు ప్రీ స్కూల్ ఎల్కేజీ యూకేజీ లేదా అంతకంటే ముందు ప్రీ స్కూల్ అడ్మిట్ చేశారంటే మీకు లక్షల్లో మీకు ఫీజులు ఉన్నాయి. ఎలా మెయింటైన్ చేస్తారు పిల్లల్ని? ఏ స్కూల్కి వెళ్ళినా విపరీతమైన కాస్ట్. వ్యాక్సిన్ మ్యాండేట్. మీరు అపోలో హాస్పిటల్ కానీ ఏదైనా మేజర్ హాస్పిటల్స్ వెబ్సైట్ లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేయండి. పిల్లవాడు కానీ పిల్ల కానీ పుడితే మొదటి సంవత్సరంలో రమారమి 35 వ్యాక్సిన్స్ వాళ్ళు దానికి రికమెండ్ చేస్తున్నారు. 35 వ్యాక్సిన్. దాని ఖర్చు ఎంత ఉంటుంది? టూమ్ టు టూమ్ క్యాప్చర్ చేశారు. గర్భం దాల్చినప్పటి నుంచి మీరు చనిపోయిన తర్వాత కంప్లీట్ గా మెడికల్ ఇండస్ట్రీ క్యాప్చర్ చేస్తుంది. మీకు తెలియదు. దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ లో రమారమి 40% రోగాలు మన దేశంలో లేనే లేదు.